రైతులకి మనం అండగానే నిలబడాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరందరూ కూడా తెలుసు ఏ విధంగా గత ప్రభుత్వం దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయిందో. ఒక పౌర సరఫరాల శాఖలోనే 41,150 కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు. మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మేము చేపట్టింది అతి తక్కువ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రైతులకి చెల్లించాల్సిన బకాయి. అసలు మీరు నమ్మగలుగుతారా? అన్ని మాటలు చెప్పారు గతంలో, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు, అన్నిటికీ సిద్ధం అన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. ప్రభుత్వం పైన ఇంకా మాకు పట్టు రాలేదు. సమస్య ఎటువంటిదో, ఎంత తీవ్రంగా ఉందో మాకు తెలియదు. అయినా కానీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి 1,674 కోట్ల రూపాయలు రైతులు బకాయి